నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. రాజేంద్ర నగర్ మణికొండలో 5 అంతస్తుల భవనం సీజ్ చేశారు హైడ్రా అధికారులు. నార్సింగ్ మున్సిపాలిటీ పరిధిలోని మణికొండ వెంకటేశ్వర కాలనీలో ఎల్ఆర్ఎస్ తప్పుడు పత్రాలు సృష్టించి కమ్యూనిటీ హాల్కు చెందిన సుమారుగా 800 గజాల స్థలంపై 5 అంతస్తుల భవనం నిర్మాణం చేశాడు ఎస్ఎం బిల్డర్స్ అధినేత ఎలమందర్ రెడ్డి. ఎల్ఆర్ఎస్ పే చేసి పర్మిషన్ తీసుకొని కమ్యూనిటీ హాల్కు చెందిన సుమారుగా 12 కోట్లు విలువ చేసే భూమిని కాపాడింది హైడ్రా. ఇదిలా ఉండగా మరో పక్కన సెప్టిక్ ట్యాంక్ స్థలాన్ని కబ్జా చేసి సుమారుగా 6 అంతస్తుల భవనం నిర్మాణం చేశారు ఈ కబ్జాకోరులందరూ కూడా. ఈ త్వరలోనే ఈ నిర్మాణాలను కూల్చివేతలు చేస్తామని తెలిపారు హైడ్రా అధికారులు. కోట్ల రూపాయల విలువ చేసే స్థలాన్ని అప్పనంగా కాజేస్తా ఉన్నాడు ఈ బిల్డర్. మణికొండ మున్సిపల్ కార్యాలయంలో బిల్డింగ్కు అనుమతులు పొందాడు ఈ బిల్డర్. అధికారులకు ముడుపులు చెల్లించి అనుమతులు తీసుకున్నట్టు కూడా సమాచారం అందుతూ ఉంది. కళ్ళు మూసుకొని అనుమతులు ఇచ్చేస్తా ఉన్నారు అప్పటి కమిషనర్. మరి ఈ ముడుపులు అప్పచెప్తే శ్మశానం జాగాల్ని కూడా రియల్ ఎస్టేట్ భూమిగా వెంచర్లుగా మార్చేటట్టున్నారు ఈ కమిషనర్లు, ఈ సంతకాలు పెట్టే ఆఫీసర్లు అందరూ కూడా. మరి ఇంత దారుణంగా కమ్యూనిటీ హాల్కి చెందిన సుమారు 800 గజాల స్థలాన్ని అలా వేరే వాళ్ళు ముడుపులు అప్పచెప్పగానే స్థలం రాసి ఇచ్చేశారు. మరి అదేవిధంగా నాలాకు సంబంధించిన జాగాలో కూడా కబ్జా చేసి 5 అంతస్తుల బిల్డింగ్ కట్టాడంటే మరి రేపు నాడు ఫ్లడ్స్ వచ్చినప్పుడు వాటర్ పోవాలంటే ఎక్కడి నుంచి పోతాయి? ఒక్కసారిగా వాటర్ వచ్చిందంటే మొత్తం కూడా మునిగిపోతుంది. ఇష్టానుసారంగా బిల్డింగ్లు పర్మిషన్లు తీసుకొని చెరువులు, కుంటలు, నాలాలు కబ్జా చేసి కట్టుకుంటూ పోతే రేపు వర్షాలు వచ్చినప్పుడు, వరదలు వచ్చినప్పుడు ఆ నీరు ఎట్టిపోతుంది? వాటి పాత స్థలం ఏదైతే ఉందో, వాటి చివరి స్థలం ఏదైతే ఉందో, చేరుకోవాల్సిన గమ్యం ఏదైతే ఉందో అక్కడికే వచ్చి చేరుకుంటుంది. అక్కడ నీ నివాసం ఉంటే ఏంది, మీ కార్యాలయం ఉంటే ఏంది, మీ కమ్యూనిటీ హాల్ కానీ ఇంకేదైనా ఉన్నా పర్లే, ఆ నీళ్ళంతా కూడా అక్కడికే వచ్చి చేరుకుంటుంది. మునిగిపోతారు. మునిగాక అయ్యో మునిగిపోయామంటారు. ఈ స్థలం కూడా అలాంటిదే. కాలనీవాసులందరూ కూడా ఫిర్యాదు మేరకు రంగంలో దిగింది హైడ్రా. మరి ఈ స్థలం ఏదైతే ఉందో కబ్జాదారులోంచి మరి కాపాడాం, బిల్డింగ్స్ని అయితే సీజ్ చేసామంటున్నారు హైడ్రా అధికారులు. మరి వాటిని ఎప్పుడు కూల్చేస్తారు? ప్రతిసారి ఈ నాలాలపై కబ్జా చేసిన ఈ కబ్జాకోరులందరూ కూడా బిల్డింగ్లు కడతారు, షాపింగ్ మాల్ కడతా ఉంటారు, కాంప్లెక్స్లు, అపార్ట్మెంట్లు కడతా ఉంటారు. హైడ్రా వెళ్తుంది, వాటికి పర్మిషన్ లేదంటూ సీజ్ చేస్తారు, కొన్ని బిల్డింగ్స్ని కూల్చేస్తూ ఉంటారు. మరి ఇలా కూలుస్తున్న సమయంలో కొన్ని బిల్డింగ్స్ అలాగే ఉండిపోతూ ఉన్నాయి. వాటిపై చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు? వస్తారు, నోటీసులు అంటిస్తారు, ఫైన్ కట్టమంటారు, లేకపోతే కూల్స్తామంటారు. కొన్ని కూల్చరు, అలాగే వదిలేస్తూ ఉంటారు. కొన్ని మాత్రం చూస్తుండగానే ఫ్యామిలీస్ నివాసాలు ఉండే కూల్చమంటుంది హైడ్రా, మరి కూల్చేస్తూ ఉంటుంది. మరి ఇప్పుడు ఈ బిల్డింగ్ ఏదైతే సుమారుగా 12 కోట్ల విలువ చేసే స్థలంలో నాలాపై ఇటు కట్టడం జరిగింది. అదేవిధంగా కమ్యూనిటీ హాల్ గవర్నమెంట్ స్థలంలో కట్టడం జరిగింది. మరి వాటిపై ఎందుకని తొందరగా యాక్షన్ తీసుకోలేదు? వెంటనే కూల్చివేయలేదు. వెంటనే వాటిని కూల్చేయకుండా కొంచెం సమయం ఎందుకు గడువు ఇచ్చింది? మరి ఆ బిల్డర్, ఎస్ఎం బిల్డర్స్ అధినేత, అతనిపై ఏం చర్యలు తీసుకోబోతా ఉన్నారు? అండ్ మోర్ ఓవర్ ఈ పర్మిషన్ ఇచ్చిన అధికారులను ఏం చేయబోతారు? ఇదే ప్రతిసారి కూడా కొన్ని క్వశ్చన్స్ అయితే రేజ్ అవుతూ ఉన్నాయి. ఈ ఎస్ఎం బిల్డర్స్ అధినేత ఎలమందర్ రెడ్డిపై తర్వాత ఎలాంటి లీగల్ యాక్షన్ ఉండబోతూ ఉంది? కోర్టుల చుట్టూ తిరుగుతాడా? మళ్ళీ బెయిల్పై వస్తూ ఉంటాడు, మళ్ళీ ఈ అక్రమ దందాలు నడిపిస్తూ ఉంటాడు. ఇది ఇలా రొటీన్గా సాగుతూ ఉంది. మరి ఈ బిల్డింగ్స్కి పర్మిషన్ ఇచ్చిన అధికారులు ప్రతిసారి కూడా హైడ్రా కూల్చేస్తూ ఉంది, వెళ్తుంది, నాలాల మీద కట్టినవి కావచ్చు, ఇవన్నీ కూడా. మరి వాటికి పర్మిషన్ ఇచ్చిన అధికారుల సంగతి ఏంటి? వారిపై ఎందుకని యాక్షన్ ఇంకా తీసుకోవట్లేదు? ఎందుకంటే కొన్ని స్థలాల్లో కొన్ని పేదలు కూడా ఉంటారు. ఆ స్థలాలలో కరెంట్ మీటర్లు కూడా ఉంటాయి. మరి వాటిపై హైడ్రా కూల్చేసిన అధికారుల మీద ఇంకెందుకు యాక్షన్ తీసుకోలేదు? ఇప్పుడు కూడా ఈ పర్మిషన్ ఇచ్చిన ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో, అప్పటి అధికారులు, కమిషన్ ఎవరైతే ఉన్నారో అతనిపై కూడా చట్టపరంగా చర్యలు తీసుకుంటేనే నెక్స్ట్ ఎవరైనా ఇలాంటి ల్యాండ్లు కబ్జా చేయాలన్నా, నాలాలపై, సెప్టిక్ ట్యాంకులపై బిల్డింగ్స్ కట్టాలనుకున్నా భయపడతారు. మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి హైడ్రా చేస్తున్న పనులకి, ఇలాంటి కబ్జాకోరులకి సరైన బుద్ధి చెప్తుందా? మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి
రా యాప్ని.